ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాతో రా. నువ్వు చెప్పినట్టు సీత మీద రామ్కి ఉన్నవి లేనివి కల్పించి చెప్పి సీత గురించి బాగా ఎక్కించి పంపించాం మహా. ఈ పాటికే రామ్ సీతను చెడామడా తిడుతూ ఉంటాడు. సీతకు తగిన శాస్తి జరిగే ఉంటుంది మహా. రామ్ సీతను ఈడ్చుకొచ్చి నీ కాళ్ల మీద పడేస్తాడు చూడు. అంత లేదన్నయ్యా, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. మీరు చేసిన ఫ్రాడ్ గురించి సీత రామ్కి చెప్పేసి ఉంటుంది. రివర్స్లో రామే మీ మీద సీరియస్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మేం ఫ్రాడ్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఆ డాక్యుమెంట్స్లో ఏం రాసిందో నువ్వు చూసావా? మేం చెప్పకపోయినా రామాస్తిని నీ పేరు మీద రాయించుకుంటున్నావని సీత చెప్పింది కదా చెల్లాయ్. నువ్వు నోరు మూస్తావా అన్నయ్య? ముందు మీ ఇద్దరు గొంతులు కట్ చేయాలి. రామ్ ఫోర్స్ చూస్తుంటే మేమన్నది నిజమే అనిపిస్తోంది మహా. అలా ఎందుకు అనుకోవాలి? సీత ట్విస్ట్ ఇస్తుందేమో. తనేమంటుందో తెలుసా పిన్ని? మీ మీద పెద్ద నింద వేసింది. ఏంట్రా మా నిందా? మీరంతా కలిసి నన్ను చీట్ చేస్తున్నారంట. నా వాటా ఆస్తిని పిన్ని తన పేరుతో రాయించుకోవడానికి నాతో డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించుకున్నారంట. అందుకే ఆ డాక్యుమెంట్స్ని తను చించేసిందంట. ఇంకా ఏదేదో చెప్పింది. అది నిజం కాదు కదా పిన్ని. సీత అబద్ధం చెప్పింది కదా. నువ్వలా చెయ్యవు కదా పిన్ని. చెప్పు పిన్ని. సీత చెప్పిందే నిజమని నువ్వు నమ్ముతున్నావా రామ్? నేను నమ్మలేదు పిన్ని. నిజమేంటో నీ నోటితోనే చెప్పిద్దామని సీతని కిందకి తీసుకొచ్చాను. మీరలా చెయ్యరు కదా పిన్ని. దొంగతనం చేసిన వాళ్ళెవరూ తాను దొంగ అని ఒప్పుకోరు. అసలు దొంగతనమే జరగనప్పుడు ఎవరిని దొంగ అంటున్నావు? మిమ్మల్నే. నీకు నా మీద అనుమానం రాకపోతే నువ్వు సీతని తీసుకొని వచ్చుండేవాడివే కాదు. ఇంత దాకా వచ్చాక నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి. కన్న తల్లి ప్రేమని నేను ప్రూవ్ చేసుకోవాలి.
తీసుకోరాం. ఎంటీ డాక్యుమెంట్స్ మీద సైన్ చేశాను. ఇందులో ఏం రాసుకుంటావో రాసుకో, నీ ఇష్టం. ఏంటి పిన్ని ఇది? నేను కావాలని అడిగానా? నువ్వు అడక్కపోయినా ఇవ్వడం నా ధర్మం. ఒక తల్లి తన బిడ్డలకు తన సర్వస్వాన్ని ఇస్తుంది తప్ప బిడ్డల నుంచి ఏమీ ఆశించదు. ఆ నిజం నీకు అర్థం అవ్వాలి. నాకు ఆస్తి ముఖ్యం కాదు అని, నా మీద నమ్మకం ముఖ్యమని నువ్వు తెలుసుకోవాలి. ముసలి కన్నులు బాగానే పెడుతోంది. చెప్పాను కదండి, నెంబర్ 1 ఆర్టిస్ట్ అని. ప్లీజ్ పిన్ని, నువ్వు ఏడవకు. ఏడవకుండా ఎలా ఉంటుందిరా? నువ్వు తన చెంప మీద కొట్టినా తను ఇంత బాధపడి ఉండేది కాదు. తన ప్రేమ మీద నమ్మకం మీద కొట్టావు. కోలుకోలేని దెబ్బ కొట్టావు. తప్పు చేశావు రామ్. కన్న తల్లి లాంటి మహాతో కన్నీళ్లు పెట్టించావు. ఇది చాలా పెద్ద తప్పు. చిన్నప్పటి నుంచి నీ కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకున్నందుకు మీ పిన్నికి నువ్విచ్చే బహుమతి ఇదే రామ్? చాలా పెద్ద పాపం రా. దీనంతటికి కారణం ఈ సీత. ఇంట్లో అందరి కన్నీళ్లు తుడిచే పిన్ని చేత్తే కన్నీళ్లు పెట్టించింది. ఈ సీతను ఏం చేసినా పాపం లేదు. మర్యాదగా మా పెద్దమ్మకు సారీ చెప్పు. నేనెందుకు సారీ చెప్పాలి? మా పిన్నికి సారీ చెప్పు సీత. నేనేం తప్పు చేశానని సారీ చెప్పాలి? మాట్లాడొద్దు. జస్ట్ సే సారీ. నేను అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాను. చెయ్యని తప్పుకు నేను తల వంచను, ఎవరికి క్షమాపణ చెప్పను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.